ఇది సామాజిక న్యాయం వర్ధిల్లిన రోజు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తాడు. భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమం నడుస్తున్నప్పుడు తనను ఒక విలేకరి అడుగుతాడు, అంబేద్కర్ గారు మీరు స్వాతంత్ర ఉద్యమాన్ని నడపట్లేదు కానీ మీరు ఏమంటారు దీన్ని అని చెప్పేసి, మీరు కుల ఉద్యమాన్ని నడుపుతారు కదా, అంటరాంతరం గురించి పోరాటం చేస్తారు కదా అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు. అయితే అంబేద్కర్ గారు సమాధానం ఏంటంటే, నేను పరాయి దేశం నా దేశం మీద దాడి చేస్తున్నప్పుడు నేను నా దేశాన్ని సపోర్ట్గా నిలబడతాను, నా దేశం విముక్తి కావాలని కోరుకుంటాను, కనుక పరాయి దేశస్తులు ఈ దేశాన్ని వదిలిపెట్టిపోవాలనే ఉద్యమానికి నేను సపోర్టు. అదే సమయంలో ఈ దేశంలో ఉన్న ప్రజలు నిమ్న కులాలైన దళితులను అంటరానిలో చూస్తూ అణచివేస్తున్నారు కనుక నేను అంటరాని వర్గాల వైపు నేను ఉంటాను, నేను వాళ్ళ సపోర్టు చూస్తానని చెప్పేసి అని అన్నాడు. అదే రకంగా నా అంటరాని కులాల్లో ఉన్న నా దళితులే మళ్ళీ అందులో ఉన్న కింది కులాలను అణచివేస్తే నేను కింది కులాల వైపు ఉంటాను తప్ప నేను నా కులం వైపు ఉన్నానని చెప్పేసి అని చాలా స్పష్టంగా చెప్పినట్టే, ఎవరు అన్యాయం జరుగుతున్నా అన్యాయం జరిగిన వర్గం వైపు నేను ఉంటానని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండు. అదే కోణంలోనే ఎస్సీ వర్గీకరణ గురించి, ఎస్సీ రిజర్వేషన్ గురించి కూడా అంబేద్కర్ గారు ఒక మాట చెప్పిండు. నేను ఇస్తున్న ఈ ఫలాలు చివరి స్థాయిలో ఉన్న వ్యక్తి దాకా ఇవి అందాలి, అవి అందకపోతే నేను ఇచ్చిన ఫలాలు దుర్వినియోగం అయిపోతాయి. నేను ఇస్తున్న ఎస్సీ రిజర్వేషన్ అని ఏదైతే రిజర్వేషన్ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి చిట్ట చివరి వ్యక్తి దాకా కూడా అందాలి. అంటే ఈ ఉమ్మడి రిజర్వేషన్ 15% రిజర్వేషన్లో చాలా వర్గాలకు కూడా, ఎస్సీలో ఉన్న చాలా వర్గాలకు ఈ రిజర్వేషన్స్ అందట్లేదు అనడానికి ప్రధానమైన సాక్ష్యాభూతమే తెలంగాణలోనే కానీ దేశంలో కానీ మాదిగలుగా చెప్పబడుతున్న మేము ఎవరైతే ఉన్నామో, చర్మకార వృత్తి చేసుకునే వాళ్ళం, డప్పు కొట్టుకునే వాళ్ళం, ఈ కుల వృత్తిని నమ్ముకొని పనిచేస్తున్న ఈ అంటరాని వర్గాలుగా గొడ్లను తీసి కోసి వీటన్నిటిని శుభ్రపరిచి చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నామో, మాదిగలము, పాకీలము మరియు రకరకాల కులాలకు సంబంధించుకున్న వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీలో ఉన్న రిజర్వేషన్ మా దగ్గరికి రాలే. ప్రభుత్వం ఏం చేయబోతుంది ఇప్పుడు నేనేమంటున్నా, అయితే ఈరోజు వచ్చిన తీర్పు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఇది యావత్ భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం. ఆ న్యాయస్థానానికి మేము కట్టుబడి ఉన్నాం, కృతజ్ఞతగా ఉన్నాం. సుప్రీంకోర్టు జై అని మేము అంటున్నాం. ఈరోజు మేము బీజేపీ జై అనము, లేకపోతే ఇంకోటి అనం. మేము ఎందుకొరకంటే బీజేపీ పార్టీ శ్రమ ఇంతలో లేదు, రేపు మన యొక్క మోడీ గారి శ్రమ ఇంత ఎటుకపోసంత కూడా లేదు. ఈరోజు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నియమించిన ఉషా మేర కమిషన్ రిపోర్టు ప్రకారం, ఆ రిపోర్టు ఆధారంగా అక్కడ వాదనలు వినిపించిన మన పార్లమెంట్, మన యొక్క న్యాయస్థానం సుప్రీంకోర్టులో దాని ప్రకారం ఈరోజు 7 ధర్మాసనం ఈరోజు మాకు సపోర్టుగా నిలబడింది. ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయం, అన్ని వర్గాలకు ఫలాలు అందించే ఆ యొక్క తీర్పు అని చెప్పేసి అని నేను సుప్రీంకోర్టుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఓకే, రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. హలో రామ్మోహన్ గారు